హలో అండి. అందరికీ నమస్కారం. అనిత. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. పండగలు కూడా స్టార్ట్ అయిపోయాయి. నేను ఇంకా ఓల్డ్ వ్లాగ్స్ పెడుతున్నా. సో, ఈ మధ్య ఇంకేం షూట్ చేయలేదులండి. పండగల్లో కూడా మీకు కొంచెం రెస్ట్ ఇస్తాను. అందరూ పండగల్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు హ్యాపీగా. సో, అందుకని నేను కొంచెం ఖాళీగా ఉన్నా సరే కొంచెం అలా రిలాక్స్ అవుతాను. నేనైతే ఇంకా ఊరికి కానీ అలా వెళ్ళడం ఏం జరగలేదు. సో, దానివల్ల ప్రస్తుతానికైతే నెల్లూరులోనే ఉన్నా. అయినా కానీ కొంచెం పండగ కాబట్టి సో ఇంట్లో అయినా ప్రశాంతంగా ఉంటా. పిల్లలైతే ఆల్రెడీ ఊరికి కూడా వెళ్ళిపోయారు. సెలవులు వచ్చేసాయి కాబట్టి ఇంకా ఈరోజు ఉదయం అయితే ముగ్గులు పెడుతున్నానండి. డే వచ్చేసి బుధవారం రోజు అనమాట ఈ వీడియో షూట్ చేసింది. షార్ట్స్ పెడుతున్నాను కాబట్టి ఫుల్ వీడియోస్ కొంచెం డిలే అయిపోతున్నాయి. సో ఫుల్ వీడియోస్ ముందు పెట్టి షార్ట్స్ తర్వాత పెడితే బాగుంటుంది. కానీ ఏమో కొంచెం డిలే అయిపోయింది. నెక్స్ట్ నుంచి కొంచెం పండగ తర్వాత నుంచి పనులన్నీ కూడా ఒక టైం టేబుల్ అనేది మేనేజ్ చేయాలి. ఇంకా చాలా చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను తర్వాత కొత్త ప్లాన్స్ అన్నీ. సో ఏది చేయాలైనా కానీ ఫస్ట్ మనకి అడ్రస్ ఇబ్బంది అయిపోతుందండి. ఏదన్నా కొత్తగా ప్లాన్స్ అంటే బిజినెస్ ప్లాన్స్ కానీ ఇవన్నీ ఇంకెన్ని బిజినెస్లు చేస్తావు అనితో అనుకుంటారేమో. సో మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలండి. అప్పుడే మనం అంటే లైఫ్ కదా ముందుకెళ్ళాలి అంటే మనం కూడా కాలంతో పాటు అప్డేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు 4G 5G మన కళ్ళ ముందే ముందుకెళ్ళిపోతున్నప్పుడు మనం కూడా కొంచెమైనా అప్డేట్లో ఉండాలి. సో ఇంక ముగ్గు అయితే పెట్టానండి. నాకు ఇలాంటి ముగ్గులు పెట్టడం అంటే చాలా అప్పట్లో అన్నీ ఇవే పెట్టేదాన్ని. చాలా నీట్గా వచ్చేది ముగ్గులు కూడా. బట్ ఇప్పుడు కొంచెం అలవాటు పోయింది కాబట్టి అలా ఇలా కొంచెం గీతలు సరిగ్గా రావట్లేదు. ఒక 10 రోజులు 20 రోజులు రెగ్యులర్గా పెడుతూ ఉంటే అలవాటు అయిపోతుంది. ముగ్గులు కూడా ఏదైనా అలవాటుతో కూడుకున్న పని. సో మనం మంచిగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. సో ఇంకేదేదో ప్లాన్స్ అన్నావు కదా, అవన్నీ మళ్ళీ నేను తర్వాత మీతో డిస్కస్ చేస్తాను. ముగ్గు చూడండి భలే ఉంది. అవుట్లైన్ గీయగానే ఈ మెరూన్ కలర్ది ఇంకా కొంచెం రెడ్గా ఉంటే చాలా బాగుంటుందండి. బయటికి వెళ్తాను చూస్తాను తెచ్చిపెట్టుకుంటాను అనమాట. ఈ పండగ సీజన్లోనే మనకి ఎక్కడ చూసినా కానీ రోడ్ సైడ్ దొరుకుతూ ఉంటాయి. దాని తర్వాత వెతుక్కోవాలన్నమాట మనకి కలర్స్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని చెప్పి. బయటకు అలా వెళ్తే కొంచెం ఎక్స్ట్రాగా ఈ కలర్స్ తెచ్చిపెట్టుకుంటాను. రెగ్యులర్గా నేను ఎల్లో కలరు రెడ్ కలరు ఈ అవుట్లైన్కి వాడేది వేసుకుంటూ ఉంటాను కాబట్టి వాటిని కొంచెం ఎక్స్ట్రాగా తెచ్చుకున్నాను అనుకోండి. రెగ్యులర్గా కూడా మనం ముగ్గులు పెడుతుంటాం కాబట్టి బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో ఇంటి ముందు కలగా క్లియర్గా అంత. అంటే సిమెంట్ రోడ్ వల్ల కొంచెం నాకు మైనస్ అనమాట. దాన్ని కూడా ఏదో ఒకటి చేస్తాను త్వరలో కొంచెం కనిపించేలాగా. ట్రెడిషనల్గా ఇలా ముగ్గు పెట్టాను అండ్ అవుట్లైన్స్ కూడా ఇలాగే వేశాను. బాగా అనిపించింది. తర్వాత అయితే ఇంక ఇంట్లోకి వచ్చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పెడుతున్నానండి. సో ఇంక ఈరోజు మొన్న మీరు షార్ట్ వీడియోస్ చూడడం వల్ల ఎంతమంది ఉంటారో తెలియదు. ఈరోజు కొంచెం పనులు ఉన్నాయన్నమాట బుధవారం. ఈసారి సంక్రాంతికి మా ఇంట్లో స్పెషల్స్ అయితే ఏం చేసుకోవట్లేదండి. పిండి వంటలు అలాంటివన్నీ కూడా చేసుకోకూడదంట 1 ఇయర్ అయిపోయేంత వరకు కూడాని. సో అందుకని చెప్పి పిండి వంటలు అవైతే ఏం చేయలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏంటి అంటే మనం మెయిన్ ఎవరైతే అంట్లో ఉంటారో అంటే ఏటి సూతకం అది సంథింగ్ అంటారు. దాని నేమ్ నాకు సరిగ్గా తెలియదు. అలా ఉన్న వాళ్ళకి బంధువులు అంటే ఇప్పుడు సురేష్ గారి తరపున వాళ్ళు కావచ్చు, నా తరపున అంటే పుట్టింటి తరపు కావచ్చు, అత్తింటి తరపు కావచ్చు, మనకి ఎవరైతే దగ్గర బంధువులు ఉంటారో వాళ్ళ వీలుని బట్టి వాళ్ళైతే ఇస్తూ ఉంటారనమాట. అలాగే ఈరోజు కొంతమంది చుట్టాలైతే ఇంటికి రాబోతున్నారు. పెద్ద టైం అయితే ఏం కాదు కానీ వచ్చి కనిపించి మాట్లాడి సో వెళ్ళిపోతూ ఇంకా అవి ఇస్తూ ఉంటారు. ఇంకా అలాగా చాలామంది రాబోతున్నారు. ఇంకా అందుకని పొద్దున్నే నాకు కొంచెం వర్క్ ఉంటుంది కదా, పిల్లల్ని స్కూల్కి పంపించడం ఇవన్నీ చేసేసి నేను కూడా రిలాక్సింగ్ ఒక కాఫీ తాగేసి వెంటనే ఇంక ఇంట్లో పనులు కంప్లీట్ చేసి ఇంకా ఫ్రెష్ అయిపోవడానికి వెళ్ళిపోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ 1 by 1 వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోతుంటాయి పండగల్లో కాబట్టి. ఒకటి అరా ఇంకా ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా ఉన్నాయి. మిషన్స్ ఒకవైపు రన్ చేసుకోవాలి, ఒకవైపు లంచ్. సో ఇంకా షూటింగ్స్ అన్నీ అసలు ఖాళీ లేదనమాట ఒక్క 5 నిమిషాలు కూడాని. అందుకని చెప్పి ఇంకా బట్టలు అయితే ఉన్నాయండి. బట్టలన్నీ కూడా నీట్గా ఫోల్డ్ చేసుకుంటున్నాం అనమాట. సురేష్ గారు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా నార్మల్గా అయినా కానీ కొంచెం సోఫాలు అట్లా ఉంటాయి. బట్ ఎవరైనా వచ్చినప్పుడు మనం కొంచెం అన్నీ సర్దుకోవాలి కదా ఎక్కడక్కడ. సో అందుకని మొత్తం సర్దేసుకుంటున్నాం. బట్టలు అయితే అప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాంలేండి. ఇంకా లౌకే వచ్చిందనమాట. ఈ లోపు నేను స్నానానికి వెళ్తున్నానమ్మ క్లిప్ పెట్టు అని. లౌకికి జడకి క్లిప్ పెట్టడం పెద్ద టాస్క్ అండి ఉండదు. తనది కొంచెం అంటే కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి హెయిర్ అనేది క్లిప్ అస్సలు నిలవదు. పడిపోయింది అని మళ్ళీ వస్తుంది. సో ఇంకా అది బట్టలన్నీ కూడా మడత పెట్టేసి అక్కడైతే సర్ది పెట్టేసుకున్నాం అనమాట. ఇంట్లో పని అయితే నీట్గా కంప్లీట్ అయిపోయింది. Tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine.
stop. Every shot from the top, we're gonna be. అలాగే ఈరోజు ఒక కస్టమర్కి బ్లౌజెస్ కూడా డెలివరీ ఇవ్వాలండి. దానికి సంబంధించి ఒక 2 బ్లౌజెస్కి అయితే వర్క్ ఉందన్నమాట. ఇంకా అది కూడా చేసేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకి డెలివరీ ఇవ్వాలి. ఆల్రెడీ 2-3 డేస్ ఎక్స్ట్రా టైం తీసుకున్నాడు అనమాట, టైంకి వర్క్స్ అవ్వక. సో ఇంకా అందుకని ఇంకా డిలే చేయకూడదు కదా, ఈరోజు అయితే కన్ఫామ్గా వస్తామన్నారు తీసుకోవడానికి. సో అందుకని చెప్పేసి వాళ్ళకు కూడా స్టోన్ వర్క్ అయితే చేసి పెట్టేస్తున్నాను. ఒక 10 నిమిషాలు ఇంకా దీంతో కూడా టెన్షన్ ఉండిందనమాట. బట్టలు పని అయిపోయింది అండ్ పిల్లలు కూడా ఇంకా రెడీ అయిపోయారనమాట. వాళ్ళకైతే ఇడ్లీ ప్రిపేర్ చేసేసి ఇడ్లీ అయితే తినిపించడం అంటే కొంచెం పెద్దగా అయిపోయారు కాబట్టి పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారండి. కాకపోతే వాళ్ళని కొంచెం అరుస్తూ ఉండాలన్నమాట. బాయ్ రుత్విక్. ఈరోజు మాకు లాస్ట్ ఎగ్జామ్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆఫ్టర్నూన్ నుంచి నో క్లాసెస్. అవునా, ఎంజాయ్ రుత్విక్. ఆల్ ది బెస్ట్. ఉండమని చెప్తున్నానండి ఇప్పటికి 10 years నుంచి. అరే ఎగ్జామ్ ఓకే. ఏమి ఇంకా షూస్ వేసుకోవాలా? నో, ఎందుకా ఇంకా పిల్లలు అలా వెళ్ళిపోగానే నేను కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఎందుకంటే ఇంకా రిలాక్స్ అవ్వడానికి కూడా టైం లేదు. ఈ గ్యాప్లో మళ్ళీ నాకు కొంచెం టైం ఉండింది అనుకోండి, వెళ్ళి కాఫీ తాగేస్తాను. బట్ ఈరోజు కాఫీ తాగే టైం కూడా లేదని చెప్పేసి ఇంకా పిల్లలు అలా వెళ్ళిపోగానే ఇంకా స్నానానికి వెళ్ళిపోయాను. ఇంకా కొంచెం సన్ స్క్రీన్ అవి రాసేసుకొని ఇంకా నేను అంటే వంట దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. వంటకు వచ్చేసి ఈరోజు పప్పుచారు చేస్తున్నాను, అలాగే బీన్స్ ఉన్నాయన్నమాట, బీన్స్ ఫ్రై అయితే చేస్తున్నాను. సరే అని చెప్పేసి అన్నం కూడా కడిగి పెట్టేసి అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా ఫాస్ట్గా నేను రెడీ అయిపోయి వెళ్ళేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే స్కిన్ కేర్ కంపల్సరీ తీసుకుంటున్నా. ఈ రీసెంట్ టైమ్స్లో స్కిన్ అయితే బాగుంది, చాలా చేంజెస్ అయితే చూస్తున్నాను. చాలా 90% వరకు నా స్కిన్ చాలా బాగా తయారైంది. ఇంకొంచెం కనుక మనం కేర్లెస్ చేయకుండా సన్ స్క్రీన్స్ అవి కంప్లీట్గా ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది. సో అదనమాట. ఇంక ఇడ్లీ పెట్టుకున్నాను, టిఫిన్ తినలేదు. ఇంక ఇడ్లీ అయితే పెట్టేసి ఆఫ్ చేశాను అనమాట. ఇంకా జడ వేసేసుకొని కొంచెం టిఫిన్ తినేసి ఇంకా మిగిలిన పనులు అయితే చేసుకోవాలి. ఇంకా నేనైతే రెడీ అయిపోయానండి. ఇంకా తర్వాత అయితే కిచెన్లోకి వచ్చేసాను అనమాట. తాలింపు అయితే చేస్తున్నాను. ఆల్రెడీ పప్పుల్స్ కూడా చేసేసాను, కానీ ఇంకా మధ్యలో ఏమైందంటే వేరే ఫోన్లో షూట్ చేశాను అనమాట. అంటే నేను 2 phones వాడుతున్నాను. అది కూడా రీసెంట్గానే రిపేర్ చేయించుకున్నా. కొంచెం నా మెయిన్ ఫోన్ అనేది ప్రాబ్లం వస్తూ ఉంటే ఆల్టర్నేట్గా ఫోన్ ఉండాలి. ఆల్రెడీ నా దగ్గర ఓల్డ్ ఫోన్ ఉంటే దాన్ని కూడా రిపేర్ చేయించుకున్నాను. కొంచెం కావాలి ఏదో ఒక ఫోన్, లేకపోతే అన్ని బిజినెస్ అంటే ఎంబ్రాయిడరీకి సంబంధించినవి కావచ్చు, దీనికి కావచ్చు, దేనికి కూడా ప్రాబ్లం అయిపోతుంది అనమాట. ఈ రీసెంట్ టైమ్స్లోనే 1 monthలోనే 2 times నాకు ప్రాబ్లం రావడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. అందుకని ఆల్టర్నేట్ ఫోన్ అయితే పెట్టుకున్నాను అనమాట. దాంట్లో షూట్ చేశాను, అది ఎందుకో మళ్ళీ డ్యామేజ్ అయింది. ఇంకా దాంట్లో క్లిప్స్ అయితే ఉండిపోయాయి అనమాట, పప్పుచారు అది చేసింది. ఇంకా తాలింపు అయితే చేసేసానండి. కొంచెం ఆయిల్ వేసేసి అంటే ఉడకబెట్టేసుకున్నాను బీన్స్ని. ఆ ఉడకబెట్టుకున్న బీన్స్ని కొంచెం ఆయిల్ వేసి తాలింపు వేసేసి పొడి వేసి రెడీ చేసేసాను అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అంతా కూడా ఇంకా బిజీ అనమాట. అందరితో మాట్లాడడం, రిసీవ్ చేసుకోవడము. మార్నింగ్ ఇంకా 10:30-11 నుంచి స్టార్ట్ అయింది. సో వాళ్ళు వచ్చేలోపు నేను ఇంకా కంప్లీట్గా ఇంట్లో పనంతా చేసేసుకొని పిల్లలకి క్యారేజ్ కూడా రెడీ చేసి పెట్టేశాను కాబట్టి, సో బంధువులకి వచ్చినప్పుడు మనము కిచెన్లో అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నామనుకోండి, రోజులాగా తెలియనప్పుడు వస్తే ఏం చేయలేము. ఈరోజు పలానా పని ఉంది అని చెప్పినప్పుడు దానికి ప్రిపేర్డ్గా లేకుండా హడావిడిగా చేసుకుంటే బాగోదు అని చెప్పేసి ఈరోజు ఫుల్ ప్రిపేర్గా అన్నీ కంప్లీట్ చేసేసి రిలాక్సింగ్గా ఉన్నాను అనమాట. ఇంకా అందరూ వచ్చి వెళ్ళారు. ఆఫ్టర్నూన్ కొంతసేపు అట్లా పడుకున్నా, ఈలోపే వేరే వాళ్ళు రావడం వల్ల మళ్ళీ లేచి ఇంకా టీ పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడి 3:30 అలా వచ్చారు. ఇంకా వాళ్ళు టీ తాగమంటే తాగలేదు. ఇంకా 4 అట్లా అయిపోయింది. ఇంకా నేను సురేష్ గారు అయితే టీ పెట్టుకుంటున్నాం. ఏంటి ఇన్ని కవర్స్ అని చెప్పి, అంటే ఏంటి అన్ని కవర్స్లో తెచ్చారు, గిన్నెలు అలా అంటే బాక్సెస్లో అలా తేవచ్చు కదా అనుకుంటారేమో. వాళ్ళన్నీ కూడా నీట్గా స్టీల్ టిన్స్ ఉంటాయి కదా, వాటిలోనే తీసుకొచ్చారు సపరేట్ చేసి. ఇంకా మావి ఒక 4-5 houses ఉంటాయండి, మేము అంటూ ఉన్న వాళ్ళమి. సో వాళ్ళందరికీ ఒక్కొక్క గిన్నె ఇవ్వాలంటే అవి ఇవ్వాలంటే ప్రాబ్లం కదా, అందుకని చెప్పి పెద్ద క్యాన్స్లో పెట్టుకొచ్చి ఎవరికి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తున్నారు.
సో ఇంకా ఇవన్నీ అనమాట. ఆల్మోస్ట్ అన్ని రకాల పిండి వంటలు ఉన్నాయి. కొన్ని కొన్ని ఇంకా అందరు ఇస్తారు కాబట్టి పెద్దగా మనం కూడా తినేది ఏమి ఉండదండి. 10 రోజులు పండగల్లో ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. అందుకని కొన్ని కొన్ని అలా కొన్ని అలా ఇచ్చారు. కొన్ని అయితే ఆల్రెడీ నేను బాక్సెస్లో పోసే మార్నింగ్ వచ్చినవి. మళ్ళీ ఇప్పుడు కొంతమంది వచ్చేసి ఇచ్చేసి ఇంకా అమ్మ వాళ్ళు కూడా రేపైతే వస్తున్నారండి. అమ్మ తరపున కూడా పెద్దమ్మ అలాగే పిన్ని వీళ్ళు కూడా అయితే పిండి వంటలు పంపించారనమాట. మేము చేసుకోకూడదని చెప్పేసి ఈ ఇయర్ పండగ చేసుకోకూడదంట, దానికోసం అని చెప్పి. సో ఇవన్నీ అందరూ ఇచ్చి వెళ్తూ ఉంటారు. మనం ఉన్నాము అనే ఒక సపోర్ట్ అనమాట. సో అలా అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఉప్పు చెక్కలు ఇవన్నీ కొంచెం కొంచెం నేనైతే పిండి వంటలు కానీ ఇలాంటి చిరుతిళ్ళు అంటారు చూడండి, చిన్నప్పుడు బీభత్సంగా తినేదాన్ని. వన్స్ పెద్ద అయిన తర్వాత అలవాటు పోయింది. సో ఎందుకో తెలియదు, చిన్నప్పుడు తినేవాళ్ళు పెద్ద అయిన తర్వాత తినలేరు అని చెప్పేసి అంటుంటే విన్నాను. సో అలాగే అయింది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. అసలు పెళ్ళికి ముందు వరకు కూడా నేను మామూలుగా తినేదాన్ని కాదు. లడ్డూలు చూడండి, నేను వచ్చే ఒక డబ్బా 2 లడ్డూలు ఉన్నాయి. కింద కూడా అరిసెలు కూడా కొన్ని ఉన్నట్టున్నాయి. అలా వేయకుండా సపరేట్ చేసుకుంటే బాగుంటాయి. సో అట్లాగా మామూలుగా తినేదాన్ని కాదు. పెళ్లి చేసుకునేంత వరకు కొనుక్కొని తినేదాన్ని అనమాట. అంటే అప్పుడు చిన్న ఏజ్, 17-16 ఇయర్స్ కాబట్టి ఆ ఏజ్లో ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది కదా, అలాగే భలే తినేదన్నమాట. ఇప్పుడు లౌకే కూడా అలాగే తింటూ ఉంటుంది. ఇంక ఇప్పుడు ఎందుకో ఇంట్లో ఇన్ని ఉన్నా కానీ కొనుక్కోగలిగే శక్తి ఉన్నా కానీ అప్పుడు ఇంకా అమ్మ దగ్గర నాన్న దగ్గర అట్లా దొంగతనంగా తీసుకుని మరీ తినేదాన్ని. బట్ ఇప్పుడు అన్నీ ఉన్నా కానీ ఇప్పుడు తినాలనిపించదు ఎందుకో. సో ఇంకా అన్నీ కూడా ఇట్లా చీమల మందు రాసేసి పెడుతున్నా, చీమలు ఏమన్నా పట్టేస్తాయేమో అని చెప్పి. సో ఇంక ఎక్కడ పెట్టాలో నాకు ఏం అర్థం కావట్లే. గిన్నెలు అవన్నీ చూసుకొని కొంచెం సర్దుకోవాలి. ఇవన్నీ కూడా నేను తినలేను కాబట్టి కొంచెం అందరికీ పంచితే వాళ్ళు కూడా తింటారు. దేనికి వేస్ట్ చేయడం అని చెప్పేసి కష్టపడి చేసుకొచ్చారు కదండి అభిమానంగా. సో మనం తినాలి, లేదంటే ఎవరికైనా పెట్టాలి, కానీ వేస్ట్ చేయకూడదు అని అనుకుంటున్నా. సో చూద్దాము. ఇవన్నీ కూడా సెట్ చేసి సురేష్ గారు కారాస్ పైన పెట్టారనమాట. అక్కడ ఊరికే చీమలు వచ్చేస్తే తీసి కింద పెట్టు అనేసరికి ఇంకా దాన్ని కూడా బూందీ, కారాస్ అంటే మా లాంగ్వేజ్లో బూందీ కూడా పెట్టాను. సో ఇంక ఇదండి సాయంత్రం అయిపోయింది. ఇంకా ఇక్కడ ఒకటి జరిగిందనమాట. లాస్ట్ ఒక ఎగ్జామ్ జరిగింది. అప్పుడు లవ్కి ఏంటంటే 3rd ర్యాంక్ వచ్చిందనమాట. అప్పుడు మేము చాలా తిట్టాము అంటే కొంచెం అంటే పనిష్ చేయాలి కదా మిస్టేక్ చేసినప్పుడు, అట్లాగా అన్నామన్నమాట. అప్పుడు లవ్కి చాలా ఫీల్ అయిపోయిందండి. అదే పంతం పట్టుకొని ఈసారి ఫస్ట్ ర్యాంక్ వెళ్ళింది. ఫస్ట్ నుంచి కూడా లవ్కే 2nd ర్యాంక్ కానీ ఫస్ట్ ర్యాంక్ అని ఉండేది. మోస్ట్లీ 90% 2nd ర్యాంక్లోనే ఉండేది. బట్ లాస్ట్ టైం ఏమందో తెలియదు కానీ సడన్గా 3rd ర్యాంక్ పడిపోయింది. ఇంకా అందుకని తిట్టాను, ఎక్స్ట్రా ఎక్కువైంది ఈ మధ్య అని చెప్పి. ఇంకా దానికి తను కొంచెం సీరియస్గా తీసుకుంటుంది అనమాట. తన మెంటాలిటీ అలాంటిది. ఎవరైనా ఒక మాట అంటే అస్సలు పడదు. సో అలాగే మేమందరం అన్నాము అని చెప్పేసి 3rd ర్యాంక్ అయితే తెచ్చుకునింది. అన్నింట్లో 24 to 25కి 25 అట్లా వచ్చిందంట. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లోనే తగ్గింది అని చెప్పేసి అనింది. ఇంకా అదే చూపిస్తూ ఉంది, నన్ను వెక్కిరించారు కదా చూడండి నేను ఏం చేశాను అని చెప్పి మురిసిపోతూ ఉంది. ఎక్కిరిచ్చారు కదా, ఇప్పుడు ఎక్కిరియండి చూద్దాం. ఎక్కిరివ్వండి. ఏమన్నాను లాస్ట్ టైం 2nd ర్యాంక్ వచ్చినప్పుడు కూడా 2nd ర్యాంక్ నువ్వు గెలవలే, కావాలని వచ్చింది నీకు అంటే తిట్టింది. మళ్ళీ 3rd ర్యాంక్ వచ్చినప్పుడు మళ్ళీ అది ఇది అంటాను. ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు అంటుంది. మరి తప్పు మిస్టేక్ వచ్చినప్పుడు పనిష్ చేయాలి కదా రుత్వి. అంటే లౌక్య ఎల్కేజీ నుంచి అంటే ప్లే క్లాస్ నుంచి ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఉంటుంది అనమాట. బట్ లాస్ట్ టైం ఏంటంటే కొంచెం పొగరు ఎక్కువైపోయింది ఈ మధ్య లౌక్యకి. దానివల్ల మరి 3ర్డ్కి పడిపోయింది. ఇంకా ఋత్విక్ ఏమో కొంచెం 3rd ర్యాంక్ 4th ర్యాంక్లో ఉంటాడు. అలాంటి ఋత్విక్ 2ndకి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇంకా దానివల్ల లౌక్యని నార్మల్గా చేంజ్ చేయలేదు, అందరం ఎక్కిరిచ్చాము. పులి పడుకుంది, పులి లేకపోయింది, గుంతలో పడిపోయింది అన్నారు. ఇప్పుడు పులి పడిపోయింది కదా, గర్జించింది పెద్దగా. అప్పుడు పులి ఆకలి మీద ఉంది, పులి కోపం వస్తుంది, అలా డైలాగ్స్ అన్ని చెప్తా ఉండే. వాళ్ళు ఎక్కిరిస్తా అన్న మాట నిరూపించుకునింది ఫ్రెండ్స్. లౌక్య బంగారం, ఆల్ ది బెస్ట్. ఆ ఒక్క దాంట్లో 25కి 25కి 24 వచ్చింది. ఆ ఒక్క మార్క్ అని వచ్చుంటే 100% వచ్చేది.
సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఇంకా సైన్ చేయమంటే చెక్ చేసి సైన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడిగాను, మార్క్స్ అయితే బాగా వచ్చాయి కానీ ఆ క్వశ్చన్స్కి ఎందుకో లవ్కి ఆన్సర్ చేయలేకపోయింది. రేపు వెళ్ళి స్కూల్లో టీచర్స్ని అడుగుతాను, ఎగ్జామ్లో మార్క్స్ ఎలా వచ్చాయి, నువ్వు ఎలా చెప్పలేకపోయావు అని చెప్పేసి. సో ఇంకా రుత్విక్ని కూడా కొంచెం అప్రిషియేట్ చేసేసి ఇంకా సైన్ అయితే చేశాను. రుత్విక్ అయితే యాజ్ యూజువల్గా సెకండ్ ర్యాంక్ వచ్చింది. రుత్విక్ థర్డ్ ఫోర్త్ ర్యాంక్లో ఉండేవాడు అనమాట. బట్ అలాంటి రుత్విక్ కంటిన్యూగా 2 టైమ్స్ నుంచి సెకండ్లోనే కంటిన్యూ అవుతున్నాడు. ఇంకొంచెం బెటర్గా చేయనా అని చెప్పేసి చెప్పాను. బెటర్గానే పికప్ అయ్యాడు. ఇంకొంచెం వాళ్ళని మోటివేట్ చేయాలి. సో ఇదండి ఇంకా ప్రస్తుతానికి ఇంకా ఆఫ్టర్ సంక్రాంతి మంచి మంచి వీడియోస్తో మంచి డిఫరెంట్ విషయాలతో మీ ముందుకు వస్తాను. డిఫరెంట్ కాదు, కొత్త విషయాలతో. ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, ప్లానింగ్స్ అయితే చాలా ఉన్నాయి. దేనికైనా కానీ ప్రజెంట్ నాకు అడ్డుపడేది హౌస్ ఒకటండి. కొంచెం డిస్టెన్స్ అయింది, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నా. బట్ ఏం చేయలేము, ఇదే మనకి మెయిన్ కాబట్టి ఇక్కడ ఉండే ఏదో ఒకటి చేసుకునేలాగా. సో అర్థం కావట్లే, ఇంకెక్కడైనా వేరే హౌస్ చూసుకుందామా అన్నా కానీ మళ్ళీ హౌస్ను వదిలేసి వెళ్ళాలంటే కష్టంగా అనిపిస్తుంది. ఇక్కడే ఉంటే కొంచెం దూరం అయిపోతుంది అనమాట. ఏదన్నా ఇప్పుడు మన ఎంబ్రాయిడరీకి కూడా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అదే కొంచెం మనం సెంటర్లో అలా ఉన్నాం అనుకోండి, బాగుండేది బిజినెస్ అనేది. అంటే ఇప్పుడు కూడా బాగుంది, ఇంకొంచెం బెటర్గా ఉండేది అనిపిస్తుంది. సో చూద్దాం ఎలా ఉంటుందో ఆఫ్టర్ సంక్రాంతి. కొన్ని కొత్త ప్లాన్స్ ఉన్నాయి, అన్నీ కూడా షేర్ చేసుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి. రేపటి వ్లాగ్తో మళ్ళీ వచ్చేద్దాం.